నా మాటకు విలువివ్వని మనుషులకు ఈ ఇంట్లో స్థానం లేదు. విలువలు మిగలని చోట స్థానం నాకు అవసరం లేదు. బొమ్మరిల్లు నేనొచ్చింది అలాంటి పాత సామెతలు చెప్పటానికి కాదు. కొంపదీసి నేను పెట్టిన ప్రపోజల్కి ఒప్పుకున్నానని చెప్పడానికి వచ్చావా ఏంటి? అవును, ఒప్పుకుంటున్నాను. ఏంటి చంద్రిక, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజంగానే నేను పెట్టిన ప్రపోజల్కి నువ్వు ఒప్పుకుంటున్నావా? ఎందుకంత ఆశ్చర్యపోతున్నావు? అందులో అంత కాదనడానికి ఏముంది? హలో, నేను అడిగిందేంటో నీకు పూర్తిగా అర్థమైందా? నీ భర్తతో కలిసి నేనొక బిడ్డని కనాలి అనుకుంటున్నాను. అంటే నీ భర్తతో నేను శారీరకంగా కలిసి ఒక బిడ్డని కనాలి అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? బాగా అర్థమైంది. ఆల్రెడీ ఒక బిడ్డని కన్నా తల్లిని. నువ్వేమీ నాకు విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు బ్రహ్మాండంగా అర్థమైంది. అయినా నువ్వేమీ నా భర్తని శాశ్వతంగా కావాలని కోరుకోవడం లేదుగా. ఒక్కరోజు ఆయనతో గడిపితే చాలు అంటున్నావు. నిజంగా నా భర్త నీతో ఒక్కరోజు గడిపితే శాశ్వతంగా తనకి దూరం అయిపోతావా? దూరం అయిపోతాను. అలా అని నాకు గ్యారెంటీ ఏంటి? గ్యారెంటీ అంటే మనిద్దరం అగ్రిమెంట్ ఒకటి రాసుకుందాం. వన్స్ నేను ప్రెగ్నెంట్ అయ్యాక మళ్ళీ నీకు జీవితంలో కనిపించను. మీ అందరికీ దూరంగా వెళ్ళిపోతాను. నేను ఎక్కడున్నానో ఏంటో కూడా ఎవ్వరికీ చెప్పను. రేపు బిడ్డని కన్నాక మరి నీ జీవితం సంగతి ఏంటి? నా జీవితం గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అది నా హెడేక్. నాకు క్లారిటీ ఉండాలి కదా రుద్రాణి. ఏం క్లారిటీ కావాలి? భరత్ గారి గురించి నీకు బాగా తెలుసు. వన్స్ నీతో గనుక శారీరకంగా కనెక్ట్ అయ్యారంటే రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక భరత్ గారు నిన్ను వదిలేయటానికి ఒప్పుకోరు. నువ్వు ఎక్కడున్నా నీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తారు. అలా వచ్చారు అంటే నువ్వు నాకిచ్చిన ప్రామిస్ తప్పినట్టే కదా, మన అగ్రిమెంట్ ఫెయిల్ అయినట్టే కదా. అందుకే నువ్వు భరత్ గారిని తర్వాత అయినా దగ్గరికి రానివ్వను, ఆయన్ని వదిలేస్తాను అనే నమ్మకం నాకివ్వగలిగితే నువ్వు చెప్పిన ప్రపోజల్కి నేను ఒప్పుకుంటాను. సో అదే కదా నీ ప్రాబ్లం? నేను నా బిడ్డని తీసుకొని అసలు ఈ దేశాన్నే వదిలిపెట్టి వెళ్ళిపోతాను. ఎప్పటికీ భరత్ బిడ్డగానే పెరుగుతాడు. నేను ఎప్పటికీ పెళ్లి చేసుకోను. మరి రేపు ఆ బిడ్డ పరిస్థితి? రేపొద్దున ఆ బిడ్డకో తండ్రి కావాలి అంటే మళ్ళీ వెతుక్కుంటూ రావన్న గ్యారెంటీ ఏంటి? నువ్విక్కడి నుండి దూరం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని నువ్వు నాకు మాట ఇవ్వగలుగుతావా? సరే, నేను నిజంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను. అతను జస్ట్ నాకు భర్తగా చెప్పుకోవడానికి బిడ్డకి తండ్రిగా ఉంటాడు, అంతే. సరే, అలా అని నాకు అగ్రిమెంట్ చేస్తావా? మరి చేస్తాను. సరే, నువ్వు చెప్పిన డీల్ నాకు ఓకే. కాకపోతే ఈ డీల్ జరగాలి అంటే నువ్వు ఒక పని చేయాలి. ఏం చేయాలి చంద్రిక? రా చెప్తాను. అది కాదు చంద్రిక. చంద్రిక, ఏం చేస్తున్నావు చంద్రిక? రా చంద్రిక, రా. ఏంటి చంద్రిక? ఏంటమ్మా, ఏమైంది? ఏదన్నా జరిగిందా? ఎందుకు తన్నిక్కడికి తీసుకొచ్చావు? అత్తయ్య, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి. రుద్రాణి భరత్ గారిని వదిలేసి శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవటానికి ఒప్పుకుంది. ఒప్పుకుందా? నిజంగా ఒప్పుకుంది అత్తయ్య. కాకపోతే తను ఒక చిన్న కండిషన్ పెట్టింది. ఆ కండిషన్కి నేను కూడా ఓకే చేశాను. ఏంటా కండిషన్? భరత్ తోటి తనొక రోజు గడపాలి అని అడిగింది, అదేనా? దానికి నువ్వు ఒప్పుకున్నావా? అవునత్తయ్య, ఆ కండిషన్కి నేను ఓకే అని చెప్పేశాను. నువ్వేం మాట్లాడుతున్నావు చంద్రిక? అదేదో బుద్ధి లేకుండా ఏదో అడిగిందని నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తావా? నువ్వొప్పుకున్నా సరే నేనొప్పుకోను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కొడుకుతోటి దీన్ని కలవనివ్వను. అసలు ఇది మనుషుల మధ్య ఉండడానికి పనికిరాదు. ఏంటి చంద్రిక, ఇప్పుడు మీ అత్తయ్య చేత తిట్టించడానికి నన్నిక్కడికి తీసుకొచ్చావా? నేను ముందే చెప్పాను కదా,
మీకిష్టం లేకపోతే మీరే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని నువ్వే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు తన చేత నన్ను తిట్టిస్తున్నావా? ఆగు రుద్రాణి, ఒక్క నిమిషం ఆగు. నేను మాట్లాడుతున్నాను కదా, ఎందుకంత ఆవేశపడతావు? మరి లేకపోతే ఏంటి చంద్రిక? ఆవిడ నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను పడుండాలా? నాకా కర్మేం పట్టలేదు. నువ్వేదో ఏడుస్తూ వచ్చి నా భర్తని నాకు వదిలేయంటే నాకు తోచిన ప్రపోజల్ నేను పెట్టాను. దానికి నువ్వు యాక్సెప్ట్ చేస్తే చెయ్యి, లేదా లేకపోతే నీ ఇష్టం. యాక్సెప్ట్ చేయనని నేను అనలేదు కదా. నేను ఒప్పుకుంటున్నాను. మనిద్దరం ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మనం అనుకున్నట్టుగానే అంతా జరుగుతుంది. మరైతే ఆవిడ ప్రాబ్లం ఏంటి? ఏవైనా నువ్వు మాట్లాడాలి అనుకుంటే మీ అత్తయ్యతో మాట్లాడు, నాతో కాదు. అత్తయ్య, నేను మాట్లాడుతున్నాను కదా, మీరెందుకు కంగారు పడుతున్నారు? అసలు టెన్షన్ పడాల్సింది నేనే పాజిటివ్గా తీసుకున్నప్పుడు మీరెందుకు టెన్షన్ పడుతున్నారు చెప్పండి? మీరు అలా చూస్తూ ఉండండి. అది కాదమ్మా, అసలు భరత్ని తనతోటి. అత్తయ్య, రుద్రాణి కోరకూడని కోరికేం కోరలేదు కదా. జీవితంలో ఒక్కరోజు తనతో గడిపితే చాలు అంటోంది. మళ్ళీ లైఫ్లో కనిపించను అంటోంది కదా. ఒక్కరోజు కళ్ళు మూసుకుంటే జీవితం అంతా భరత్ గారు మనతోనే ఉంటారు. ఆ తర్వాత తను ఎక్కడుంటుందో అడ్రస్ కూడా తెలియకుండా వెళ్ళిపోతాను అంటోంది. మనకు కావాల్సింది కూడా అదే కదా అత్తయ్య. ఏ మన కోసం తనంత త్యాగం చేస్తున్నప్పుడు మనం ఈ చిన్న త్యాగం చేయలేమా? చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? నీ మాటల వెనకాల వేరే ఏ ప్లాన్ లేదు కదా? భలే దానివే రుద్రాణి, అలా ఎందుకుంటుంది? నువ్వు ఇంత ఓపెన్గా మాట్లాడిన తర్వాత నేను కూడా ఓపెన్గా మాట్లాడాలి కదా. మనిద్దరి మధ్య ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. అయితే ఓకే, భరత్ని నా గదిలోకి ఎప్పుడు పంపిస్తారో మీరు డిసైడ్ చేసుకుని చెప్పండి. ఒక్క నిమిషం రుద్రాణి, నేను చెప్పినట్టు భరత్ని ఖచ్చితంగా నీ గదిలోకి పంపిస్తాను. కాకపోతే నువ్వు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఏంటది? ఏం లేదు, భరత్ గారిని నీ గదిలోకి పంపించే ముందే భరత్ గారితోటి తను విజయ్ కాదు భరత్ అనే నిజం నీ నోటితో నువ్వు చెప్పాలి. అదొక్కటే కాదు, నా విషయంలో నువ్వు చేసిన ద్రోహాలేంటి, నన్ను భరత్ గారిని విడతీయటం కోసం ఎన్నెన్ని ప్లాన్లు వేశావు, అవన్నీ ఆయనకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకు? ఎందుకేంటి? భరత్ గారు ఆయన ఇంకా విజయ్ననే నమ్ముతున్నారు. రేపు నువ్వు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ తను విజయ్గానే ఉండిపోతానంటే ఎలా? ఆయన భరత్ అనే విషయం ఆయనకి తెలియాలి కదా. అప్పుడే కదా నా భర్త నాతో ఉంటాడు. నేను చెప్తే ఎలాగో నమ్మరు. అదే నీ నోటితో నువ్వు చెప్పావనుకో, అప్పుడు భరత్ గారికి అన్నీ అర్థమవుతాయి. ఆ తర్వాత నా భర్తతోటి నేను హ్యాపీగా గడిపేస్తాను. నువ్వు అనుకున్నట్టుగానే భరత్ ప్రతిరూపం నీ కడుపులో పెరుగుతోంది. ఆ బిడ్డతోటి నువ్వు వెళ్ళిపోవచ్చు. అప్పుడందరూ హ్యాపీగా ఉండొచ్చు. ఏమంటావ్? చెప్తావా? అనుకున్నాను చంద్రిక, ఇలాంటి మెలికేదో పెడతావని మొదట్నుంచి నేను అనుమానిస్తూనే ఉన్నాను. నీ భర్తని నా దగ్గరికి పంపించమనగానే వెంటనే యాక్సెప్ట్ చేశావంటే దీని వెనకాల ఏదో ఫిట్టింగ్ పెడతావని అనుకున్నాను. చివరికి నీ బుద్ధి నువ్వు చూపించావు. నేను అడిగిన దాంట్లో తప్పేముందమ్మా? నీ లాయర్ తెలివితేటలు నా దగ్గర చూపించకు చంద్రిక. ఇప్పుడు నేనెళ్ళి భరత్ దగ్గర నిజాలన్నీ చెప్పేశానంటే తను నన్ను యాక్సెప్ట్ చేస్తాడా? నేను అనుకుంది నెరవేరుతుందా? నా మొహాన్న చీకొట్టి చంప పగలగొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పడేస్తాడు. నా మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో తోయిస్తాడు. నువ్వు భరత్ కలిసి అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద నన్ను జైలు నుంచి బయటికి రానీయకుండా ఎన్ని ప్లాన్లు చెయ్యాలో అన్నీ ప్లాన్ చేస్తారు. మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? పిచ్చిదాన్లా కనిపిస్తున్నానా? ఇవన్నీ కాదు, నేను ఏ విషయాలు భరత్తో చెప్పను. మీ అంతటా మీరు భరత్ని విజయ్గానే నా గదికి పంపించండి. అంతగా కావాలంటే
నేను ప్రెగ్నెంట్ అయిన తర్వాత అప్పుడు భరత్కి నిజాలన్నీ చెప్తాను. బాగా ఆలోచించుకోండి. ఏంటమ్మా ఇదంతా? తను వేసిన ప్లాన్కి ఒక చిన్న షాక్ ట్రీట్మెంట్ అత్తయ్యా. తనేదో పెద్దగా ప్లాన్ చేసి నన్ను కంగారు పెట్టాలి అనుకుంది. కానీ నేనంత తేలిగ్గా లొంగను అన్న విషయం తనకు కూడా అర్థం కావాలి కదా. నేను చూస్తూ నా భర్తని తనకి అప్పగిస్తానా? అది ఇంపాసిబుల్ అన్న విషయం తనకు అర్థం కావటం కోసమే ఇలాంటి ప్రపోజల్ పెట్టాను. నేనిచ్చిన ట్రీట్మెంట్కి పాపం దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. మీరు చూస్తూ ఉండండి అత్తయ్య. ఇక నుంచి డ్రామా ఏంటో నేను మొదలు పెడతాను. ఒరే, నా మాట వినరా. ఇప్పటి వరకు జరిగింది చాలు. ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం నాన్నా. అమ్మా, నీకెన్నిసార్లు చెప్పాలి? నేను రుద్రాణి లేకుండా ఉండలేను. రుద్రాణిని వదిలేసి నేను రాలేను. ఈ విషయంలో నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా దగ్గర నుంచి ఎలాంటి సమాధానమే వస్తుంది తప్ప ఇంకొకటి రాదమ్మా. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. ఒరే, ఎంతసేపు రుద్రాణి గురించి ఆలోచిస్తున్నావే తప్ప నా గురించి ఆలోచించడం లేదు. నీకేమన్నా అయితే నేను బ్రతుకుంటానా చెప్పు? ఫలితం వస్తుందన్న చోట ఎన్ని రోజులు ఎదురు చూసినా తప్పులేదురా. కానీ ఫలితం ఎలాంటిదొస్తుందో తెలిసిన చోట ఇంకా ఆశగా ఎదురు చూస్తూ కూర్చోవడం మూర్ఖత్వం అవుతుందిరా. ఆ రుద్రాణి ఎంతకు తెగించిందో నువ్వే చూసావు కదా. ఆఖరికి భరత్ బాబు దూరం అయినా పర్వాలేదు గాని తన ప్రతిరూపం తన కడుపులో పెరిగితే చాలు అనుకుంటుంది. అంత దిగజారిపోయిన ఆ అమ్మాయి గురించి నువ్వెందుకు ఆలోచిస్తావు? అమ్మా, దయచేసి రుద్రాణి గురించి అలా మాట్లాడకమ్మా. రుద్రాణి ఎలాంటి పరిస్థితుల్లో అలాంటి నిర్ణయం తీసుకుందో నేను అర్థం చేసుకోగలను. తన నిర్ణయం వెనుక నీకు ఒక ఆడపిల్ల బరితెగింపు కనిపిస్తుంది. కానీ నాకు భరత్ మీద తను పెంచుకున్న ప్రేమ కనిపిస్తుంది. ఒరే, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదురా. విక్రమ్, రండి కూర్చోండి. ఏదో మాట్లాడాలని వచ్చారు. ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటి? ఏంటో చెప్పండి. నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. రుద్రాణి అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు విక్రమ్. కానీ రుద్రాణి ప్రవర్తన నాకేం నచ్చట్లేదు. నేను తనని చాలా కన్విన్స్ చేయాలని చూస్తున్నాను. కానీ తను కన్విన్స్ అవ్వట్లేదు. ఏమన్నా అంటే నేనంటే పిచ్చి ప్రేమ అంటుంది. నాకు ఐ లవ్ యూ చెప్తుంది. అది వింటుంటేనే నాకు నిజంగా చాలా అసహ్యంగా అనిపిస్తుంది. ఈ విషయంలో నేను నీకు సారీ చెప్పాలని వచ్చాను. అయ్యో, ఇందులో మీరేం తప్పు చేశారని నాకు సారీ చెప్తున్నారు? నా వల్లే మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ మొదలయ్యాయి. నేను కళ్ళెదురుగా ఉండటం వల్లే రుద్రాణి మీకు దగ్గర కాలేకపోతుంది. నాకందుకే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. ఎవ్వరికీ చెప్పకుండా ఎటన్నా దూరంగా పారిపోవాలనుంది. కనీసం నేను దూరం అయిన తరువాతైనా రుద్రాణి మీకు అప్పుడైనా దగ్గర అవుతుందేమో. నా వైపు నుంచి ఏమైనా తప్పు జరుగుంటే నన్ను క్షమించు విక్రమ్. అయ్యో, రుద్రాణి మీకు ఐ లవ్ యూ చెప్పినంత మాత్రాన నేను ఫీల్ అవుతానని మీరెలా అనుకున్నారు? నేనేదో ఫీల్ అయిపోతానని మీరు బాధపడి ఇక్కడి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయారంటే మీకోసమే బ్రతుకుతున్న చంద్రిక, పాప, మీనాక్షి గారు ముగ్గురు అనాథలైపోతారండి. నేనిప్పుడేమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను విక్రమ్. ఎందుకంటే రుద్రాణి విషయంలో నేను పొరపాటు చేశానని నాకు అర్థమవుతుంది. అందుకే చంద్రిక చెప్తుంది నేను నమ్మలేకపోతున్నాను. అయినా ఈ విషయంలో నేను తొందరపడదలుచుకోలేదు. మీరందరూ నన్ను భరత్ అంటున్నా, ఆ చంద్రిక, మీనాక్షి గారు నేను భరత్నే అని ఎంత వాదిస్తున్నా ఎందుకో వాళ్ళ మాటల్నే నమ్మలేకపోతున్నాను. ఒకవైపు చంద్రిక నా మీద ప్రేమ చూపిస్తుంది,
మరోవైపు రుద్రాని అంతకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తుంది. నాకసలు ఎవరి మాటలు నమ్మాలో ఎవరి మాటలు నమ్మకూడదో నాకేమీ అర్థం కావట్లేదు. కాకపోతే మీ భార్య అయిన రుద్రాని నా దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ చెప్తుంటే నాకెందుకో చాలా గిల్టీగా అనిపిస్తుంది. అందుకే మనస్ఫూర్తిగా నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను. ఐఎమ్ సారీ విక్రమ్. ఇప్పుడు నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో లేను. మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎలాగైనా సరే రుద్రాని విషయంలో మీరు ఒక నిర్ణయం తీసుకొని వీలైనంత త్వరగా మీరు రుద్రాణిని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందుకోసం మీకు ఎలాంటి సహాయం చేయాలన్నా నా నుంచి సపోర్ట్ ఉంటుంది. ఏంటి మేడం ఇది? మంచి అవకాశాన్ని మీరెందుకు పాడు చేసుకున్నారు చెప్పండి. ఏంటి నీరజ, ఏంటా మంచి అవకాశం? అవును మేడం, ఇప్పుడు మీరడిగిన దాంతో పోల్చుకుంటే ఆ చంద్రిక అడిగింది పెద్ద కోరిక. మీరు వెంటనే ఓకే అనేస్తే సరిపోయేది కదా. నువ్వు ఆ చంద్రికతో కలిసి నా మీద కుట్ర పన్నుతున్నావా? అయ్యయ్యో, అదేం లేదు మేడం. నేను మీ మంచి కోరే చెప్తున్నాను. తను ఎలాగూ మిమ్మల్ని భరత్ బాబుని కలపటానికి ఒప్పుకుంది కదా. తను అడిగిందేముంది చెప్పండి? ఒకే ఒక్క చిన్న కోరిక. భరత్ బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు విజయవి కాదు భరత్వి అని ఒక్క మాట చెప్తే అయిపోయింది కదా. మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది, అటు ఆమె ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. అందరూ ప్రశాంతంగా ఉండేవాళ్ళు కదా. ఏంటో మేడం, మీకు ఈ మధ్య బ్రాడ్ థింకింగ్ ఉండట్లేదు. నీరజ, ఒకసారి ఇలారా. ఏంటి మేడం? మేడం, ఈ రోజు నా కోట పూర్తయిపోయింది. ఇప్పుడు మీ మనసులో ఏముందో కక్కండి. ఏంటే కక్కేది? ఇప్పుడు నేను పోయి భరత్ దగ్గర నువ్వు విజయ్వి కాదు భరత్వి, నేనే అన్ని మోసాలు చేశాను, నేనే నిన్ను చంద్రికని విడదీశానని చెప్పాలా? అలా చెప్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగితే అదవుతుంది మేడం. చంద్రిక అయితే భరత్ బాబుని మీ దగ్గరికి పంపిస్తుంది కదా. మీరు అనుకున్నది నెరవేరితే అంతే చాలు. నాకు తెలుసు నీరజ, నువ్వు అటు చేసి ఇటు చేసి చిన్నగా నన్ను రాంగ్ ట్రాక్ పట్టించి భరత్ని నాకు కాకుండా చేయడానికి నువ్వు చంద్రికతో కలిసి ప్లాన్ చేస్తున్నావు కదా. అయ్యో మేడం, నేనెప్పుడు అలాంటి ఆలోచనలు చేయలేదు. మీరు చచ్చిన తొట్టు మేడం. నోర్మీవే. ఇప్పుడు గనక భరత్తో నేను నిజం చెప్పానంటే భరత్ నా పళ్ళు రాలగొట్టి ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాడు, కానీ నాతో కలిసి కాపురం చేయడు. ఇప్పుడు మాత్రం మీతోటి అంత జోవియల్గా ఉన్నాడా ఏంటి మేడం? మీరు మెళ్ళ తాళి వేసుకుని మీరే నా భర్త, మరిద్దరం భార్యాభర్తలమని చెప్పినా ఇంతవరకు మిమ్మల్ని టచ్ కూడా చేయలేదు. అయినా ఆయన మనసులో లేకుండా మీరెన్ని చెప్తే మాత్రం భరత్ బాబు మారిపోతాడా ఏంటి? కనీసం జరిగిందంతా నిజం చెప్పి మీ తప్పు ఒప్పుకున్నారనుకోండి, కనీసం మీ మీద జాలితోనైనా మీరు అనుకున్నది నెరవేరుతుందేమో. ఏమో మేడం, నా వరకు ఆలోచిస్తే మీరు ఒక మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు మేడం. మీరు సరే అనండి, నేను పోయి చంద్రికతో మాట్లాడతాను. చూడు నీరజ, నన్ను అనవసరంగా ఇరిటేట్ చేయకు. ఇప్పటికీ చాలా మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఉన్నాను. అనవసరంగా నువ్వు మధ్యలో దూరి నన్ను మరింత ఇరిటేట్ చేయకు. లేదు మేడం, కాసేపు మీ పట్టుదల పక్కన పెట్టి నేను చెప్పినట్టు చేయండి. లేదంటే చెప్పండి, నేనే పోయి భరత్ బాబు జరిగిందంతా అబద్ధం, మీరు విజయబాబు గారు కాదు, మీరు భరత్ బాబే, మా మేడం ఏదో మీ మీద మనసు పడి ఇదిగో ఇలాంటి పనులు చేసింది, తన తరపున నేను క్షమాపణలు చెప్తున్నాను, ఏదో చూసి చూడనట్టు వదిలేయండి అని చెప్పేస్తాను. ఏమంటారు? ఓకేనా? నిన్ను నేనంటే అందరికీ కామెడీ అయిపోయింది. భరత్ మీద నేను పెంచుకున్న ప్రేమ ఎవ్వరికీ అర్థం కావట్లేదు. నా ప్రాణం పోయినా సరే
నేను మాత్రం భరత్ని వదిలిపెట్టేదే లేదు. చూస్తాను ఈ చంద్రిక భరత్ని ఎలా దక్కించుకుంటుందో, నాకు దక్కకుండా ఎలా దూరం చేస్తుందో అదే చూస్తాను. ఏంటండి ఇది? పాపతో నేను ఆడుకుంటున్నాను కదా, ఎందుకలా లాగేసుకుంటున్నారు? వద్దు బాబు, అనవసరమైన అనుబంధాలు పెంచుకోవటం వల్ల చివరికి మిగిలేది కన్నీళ్లే. ఇప్పటికే నీ వల్ల నేను చంద్రిక బాధపడుతూ ఉన్నా. ఇప్పుడు పాప మీద అభిమానం పెంచుకుంటే రేపొద్దున మేం దూరం అయితే నువ్వు బాధపడాల్సి వస్తుంది. మేమైతే ఎన్ని కష్టాలైనా అనుభవించగలం, కానీ నీ కంట్లో కన్నీళ్ళొస్తే నేను చూడలేను. అందుకే లేనిపోని ప్రేమలు పెంచుకోకుండా దూరంగా ఉండటమే మంచిది. అదేంటండి అలా అంటారు? మీరు నాకు దూరం అవ్వడం ఏంటి? దూరం కాక మరేముంది బాబు. నిన్నటిదాకా రుద్రాణి నీకు ద్రోహం చేసింది, నిన్ను మోసం చేసింది అనే విషయం నీకు అర్థమైతే ఆ తర్వాతైనా కనీసం మేం చెప్తుంది నిజమని తెలుసుకుంటావు అని మేమెంతో ఆశతో ఎదురు చూశాం. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ రుద్రాణి నిన్ను వదిలిపెట్టేటట్లేదు. నీకోసం చేయకూడని పనులన్నీ చేస్తోంది. నిన్ను సొంతం చేసుకోవడం కోసం ఆ రుద్రాణి ఎంతకు తెగించిందో తెలుసా? ప్రపంచంలో ఏ ఆడపిల్ల కోరకూడని కోరిక కోరింది. ఏం కోరిక? వదిలే నాన్న, చెప్పటానికి కూడా నాకు నోరు రావట్లేదు. ప్లీజ్ అసలేం జరిగిందో చెప్పండి. ఏం చెప్పమంటావు? నీకోసం చంద్రిక ఎంత పోరాటం చేస్తుందో నీకు తెలుసు కదా. ఎప్పటికైనా నిజానిజాలు బయటపడతాయి అని అర్థం చేసుకున్న రుద్రాణి చంద్రికతోటి ఒక డీల్ పెట్టింది. నిజంగా నీకు నా మీద ప్రేముంటే, నువ్వు నిజమైన ప్రేమికుడివే అయితే నా మీద ఒట్టేసి నిజం చెప్పు. ఏంటి? ఏం నిజం చెప్పాలి? నీకు నాకు నిజంగానే పెళ్ళయిందా? నిజంగా నువ్వు నా మెళ్ళో తాళి కట్టావా? చెప్పు విక్రమ్, నేను నీ భార్యనా?